మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి గారు. సార్ మనం చూస్తూ ఉన్నాము ఆ కవిత గారి ఈడీ కేసు ఇంకా జరుగుతూనే ఉంది, ఆ లిక్కర్ స్కామ్ గురించి. అసలు ఏంది, దానికి ఇంకా ముగింపు దశ ఉండదా సార్? ఒక మొన్న విచారణకు రమ్మన్న సరికి కవిత గారు వెళ్ళలేదు. దీనికి ఏంది, దీనికి శుభ సూచికలు జరుగుతుందా లేకపోతే చెడు సూచికలు జరుగుతుందా? ఇంక మనకి మీ మాటల్లో చెప్పండి సార్. గోపి గారు, అంటే ఇది యాక్చువల్లీ ఇది ఒక నేషనల్ వైడ్ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ అయిపోయింది. చాలా మంది ప్రజల దృష్టి ఉంది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు అనూహ్యరీతిగా భారత రాజకీయ రంగంలో ఒక ఊహించిన విధంగా ఢిల్లీ, పంజాబ్లలో కేజ్రీవాల్ గారు సొంత పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువ జరుగుతుంది ఇక్కడ మనకున్న ఈ రాజకీయ వ్యవస్థలో. అట్లనే ఇప్పుడు మనకు తెలంగాణలో మరి భారతీయ రాష్ట్ర సమితి ప్రముఖ లీడర్గా ఉన్న కల్వకుంట్ల కవిత గారు ఆ స్కామ్లో సస్పెక్ట్గా ఉండే ఫస్ట్. తర్వాత దాన్ని ఈడీ విచారణలో తర్వాత ఆమె దానికి తగిన సమాధానాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఢిల్లీ ఈడీ విచారణలో ఆమె హాజరై దానికి సంబంధించిన విషయాల్ని వివరించడం జరిగింది. అయితే అక్కడ 100 కోట్లు చేతులు మారినవి, నగదు రూపంలో మారినవి. అక్కడ ఢిల్లీలో ఏమైందంటే సౌత్ గ్రూప్, మన దక్షిణ భారతదేశానికి సంబంధించి 4 రాష్ట్రాలు సౌత్ గ్రూప్ అంటారు వాళ్ళు. ఆ సౌత్ గ్రూప్ నుండి లీడ్ చేసింది అని ఇక్కడ తర్వాత అదే పార్టీలో ఉన్న అభిషేక్ గారిని, బోయినపల్లి అభిషేక్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈజ్ నౌ అండర్ బిహైండ్ ద బార్స్. అట్లనే సిసోడియా గారిని, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం కును మన తెలంగాణలో కవిత గారిని కూడా అదే ఇప్పుడు సిబిఐ ఇన్వాల్వ్ అయి వీళ్ళని అక్యూజ్లో చేర్చడం జరిగింది. సస్పెక్ట్ అనుమానితురాల నుండి ఈమె ఇప్పుడు ఒక ముద్దాయిలాగా కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అక్యూజ్ లాగా ఆమెను టేకెన్ ఇన్ టు అకౌంట్. దానికి సంబంధించి మరి విచారణ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ప్రత్యేక అధికారాలు రాజ్యాంగపరంగా ఇవ్వబడాయి. అవి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్ విచ్ విల్ ఆపరేట్ ఇక్కడ త్రూ అవుట్ ద ఇండియా, ఈవెన్ అబ్రాడ్ ఆల్సో. సిబిఐకి అంత రైట్స్ ఉంటాయి. అయితే ఇంకోటి ఏంటంటే సిబిఐ ఈజ్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ఆర్టీఐ, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మనం దాంట్లో ఏం కోరి మరి ఇప్పుడు కవిత గారికి సంబంధించినవి స్పెషల్గా ఏం జరుగుతున్నాయి అని ఆర్టీఐ చట్టం ప్రకారం మనం తీసుకోవడానికి అవకాశం లేదు. ఇట్ ఈస్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ఆర్టీఐ సిబిఐ అనేది. అందుకే ఇప్పుడు అందరు ప్రజలు, ఈవెన్ మీడియా కూడా సరిగా విషయాలు తెలియట్లేదు సిబిఐ ఏం జరుగుతుందని. మీడియా కూడా అంత ఈజీగా ఏం విషయాలు తెలియట్లేదు. అదే మన ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఏమన్నా అయితే ఇమ్మీడియట్గా దాన్ని ప్రతి విషయము బహిర్గతంగా చెప్పాల్సి ఉంటుంది. దాని కాన్స్టిట్యూషనల్గా ఇట్ బీన్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అయితే ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు మన దేశంలో రాజకీయ అవినీతి, పొలిటికల్ కరప్షన్ అనేది భారీ స్థాయిలో ఉంది. ఇది ఏ పార్టీని అతీతంగా మనం చేయించలేం. కానీ ఇక్కడ చివరికి ఇబ్బంది పడి నష్టపడేది ఎవరు? ప్రజలు, సామాన్య ప్రజలు. మళ్ళీ వాళ్ళకు పన్నుల భారం ఎక్కువ అవుతుంది. ఆ పన్నుల భారం కట్టలేక మరి వాళ్ళు విసికి వేచారు. ఇప్పటికే మన దేశం అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఎ డెవలప్డ్ కంట్రీ, స్టిల్ వీఆర్ బీన్ కన్సిడర్ యాజ్ ఎ డెవలపింగ్ నేషన్, డెవలపింగ్ కంట్రీ. ఓకే, మనం ఇంకా రాలేదు. మన జీవన ప్రమాణ స్థాయి కూడా తక్కువనే ఉంది. కొన్ని పట్టణాల్లో ఉంది, కానీ ఇంకా పల్లెల్లో జీవన విధంగా ఈవెన్ బేసిక్ నీడ్స్ కూడా మనకు ఫుల్ఫిల్ కాలేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితులలో ఈ రాజకీయ నాయకులు వచ్చిన వాళ్ళు చాలా మంది విపరీతంగా డబ్బు సంపాదించుకొని ఫారిన్ కంట్రీస్లలో ఇన్వెస్ట్ చేయడము, విదేశాలలో వాళ్ళకి విలాసవంతమైన బంగ్లాలు, తర్వాత లగ్జరీ కార్స్, అన్ని గోల్డ్ ఆర్నమెంట్స్, ఇలాంటి అన్నింటినీ వాళ్ళు కూడగొట్టుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళ విజ్ఞతకే మనం చూడాలి. ఇప్పుడు అదే మన ఫస్ట్ జనరేషన్ పొలిటికల్ లీడర్స్ అయితే అంత పెద్ద కరప్షన్ అలిగేషన్స్ లేవు. ఇప్పుడు మన గాంధీని తీసుకుంటే బట్టలు వేసుకోకుండా ఆయన ఇట్లా అంత బీదరికంగా సింబాలిక్ గా బ్రతికిండు. చాలా మంది చూడండి అట్లా. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు లగ్జరీకి అలవాటు అయిపోయారు. సరే, ఇప్పుడు మనకు తెలుసు ట్రెండ్. నేను ప్రత్యేకంగా ఎవరి గురించి ఏం చెప్పనక్కర్లేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటే ఇప్పుడు అందరికి వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి రాజకీయ నాయకునికి సాలరీ ఉంది, పెన్షన్ ఉంది, మల్టీపర్పస్ ఎన్ని పదవులు ఉంటే అన్ని పదవుల పెన్షన్ ఉంది, విపరీతంగా డబ్బు వాళ్ళకి వస్తుంది. అంటే ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు విజ్ఞతతో వాళ్ళు ఆలోచించాల్సిన బాధ్యత ఉన్నది వాళ్ళకు. ఎందుకంటే ఎంతో మంది ప్రజలు వాళ్ళ మీద ఆశలతోని వాళ్ళని నమ్మి
ఓట్లు వేస్తారు. ఓట్లు వేసినప్పుడు ఇలాంటి కార్యక్రమాలకి వాళ్ళు దిగజారిపోతే నిజంగా అది ఎంతవరకు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తుంది. అంటే ఇప్పుడు సార్ ఈ కవిత గారు లిక్కర్ స్కామ్ లో కొన్ని వేల కోట్లు ఉంది. లిక్కర్ స్కామ్ లో కవిత గారు దోచేసింది కొన్ని వేల కోట్లు. ఆ వేల కోట్లు కాపాడుకోవడానికి కేసీఆర్ గారు వెళ్ళి మోడీ గారి కాళ్ళు పట్టుకుంటున్నారంట. దాని గురించి మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఒక తెలంగాణ ఉద్యమం గురించి చాలా మంది దాన్ని తీసుకొచ్చిన తర్వాత మీకు క్రికెట్లో చెప్తాను మీకు. అంటే ఒక 6 బాల్ ఉంటే 6 సిక్సర్లు కొట్టి గెలిపించాలి. తెలంగాణ ఉద్యమం కూడా 1969లో స్టార్ట్ అయింది. అట్లనే వచ్చింది. చాలా మంది ఉద్యమకారులు బలిదానం చేసుకున్నారు, అందరు చనిపోయారు, ఎంతో మంది పోరాటాలు చేశారు. మనకి ఎంతో నేపథ్యం ఉండేది, దానికి ఉద్యమం చాలా నేపథ్యం ఉంది. కానీ ఒక దశలో ఆ మూమెంట్లో వచ్చి ఇప్పుడు అంటున్నాను కదా, ఒక ఓవర్లో 6 సిక్సర్లు 636 పరుగులు కొడితే విజయం సాధిస్తాం అన్న టైంలో ప్రతి విషయాన్ని ముందుకెళ్ళి తీసుకొచ్చి పోరాటం చేసి ఆ చివరి దశలో ఆయన తెలంగాణ సాధకుడిగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మోదీ కాళ్ళు పట్టుకున్నారంటారు నిజంగానే కేసీఆర్ గారు? ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ సెంటిమెంట్ ఏంటంటే పిల్లల గురించి ఎవరైనా ఏమైనా చేస్తారు. ఇప్పుడు మీకైనా నాకైనా మన పిల్లలకి ఏమైనా జరుగుతుందంటే తప్పకుండా మనము వాళ్ళని కాపాడుకోవాలని ఉంటాం. అదే మన లోకల్ లాంగ్వేజ్ కడుపు బాధ అనేది చాలా ఉంటది. ఇప్పుడు కేసీఆర్ గారు మంచి ఉద్యమ స్ఫూర్తి ఉన్నాయి. ఆయనకి 2 పిల్లలు, కేటీఆర్ గారు, తారక రామారావు గారు, కవిత గారు పుట్టారు. అయితే నేను కూడా వ్యక్తిగతంగా ఏమనుకున్నా అంటే, ఇద్దరు మంచి రాజకీయంగా మంచి పరిపక్వత చూపిస్తారు. మంచి కేసీఆర్ గారు నిజంగా లక్కీ ఫెలో, మంచి పేరు చేస్తారు. పిల్లలు కూడా కవిత గారు కూడా మంచి భాష వాక్చతురతో ముందుకు వచ్చారు. చాలా విషయాలలో ఆమె పర్ఫెక్ట్ గా అన్ని పర్ఫార్మెన్స్ చేశారు, చాలా ముందుకెళ్తున్నారు. కేటీఆర్ గారు కూడా ఆయన మంత్రి పదవిగా ఆయన అరే తండ్రికి తగ్గ కొడుకు పిల్లలు అనుకున్న తరుణంలో కవిత గారు నిజంగా ఇలాంటి అక్యుజేషన్ కి వాళ్ళు బలి కావడము ఎంతైనా విచారించదగ్గ విషయమే. కానీ చట్టం ముందు అందరు సమానమే. తప్పు చేసిన వారు ఎవరు తప్పించుకోలేరు. తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే దే హ్యావ్ టు గో బియాండ్ ద బార్. ఎవరైనా ఈవెన్ బ్యూరోక్రాట్స్ కూడా మనం చాలా మంది చూస్తాం, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, మనకు చాలా మంది ఎవరైనా తప్పు చేసినట్టు ఈడీ, ఇప్పుడు ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, సిబిఐ, ఈడీ, ఈ నేషనల్ ఏజెన్సీస్, వీటి దృష్టిలోకి వెళ్తే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళు పక్క ఏంటి మొత్తం వాళ్ళ ఫాలోఅప్ చేసి ఈవెన్ దే విల్ టేక్ ద కాల్ డేటా, ఈవెన్ ఫిజికల్ మూవ్మెంట్స్, ఎవ్రీథింగ్ దే విల్ స్కాన్ అవుట్. ఎక్కడ నుండి తప్పించుకోలేరు. ఈవెన్ అంటే ఫిజికల్ గా, సైకలాజికల్ గా, ఆల్ డైమెన్షన్స్ లో. తర్వాత ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరిగినాయి, ఏం జరిగినాయి, వాటి అన్నిటి ఆధారాలు సంపాదించుకునే టెక్నాలజీ ఉంది, అంత మేధాశక్తి ఆ సంస్థలలో ఉంది. కాబట్టి ఇప్పుడు కవిత గారు సుమారు లిక్కర్ స్కామ్ లో ఎన్ని వేల కోట్లు సంపాదించి ఉంటారు మీరు చెప్పండి సార్ ఈ మాటలు? సుమారు అంటే ఇప్పుడు బయట టాక్ నడుస్తుంది సార్, కొన్ని 20,000 కోట్లు సంపాదించారు అంటే. సార్ ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఎవరికి తోచింది ఇప్పుడు సింపుల్ గా 1000 కోట్లు అనడం కామన్ అయిపోయింది. అంటే హౌ ఫార్ ఇట్ ఈస్. ఇప్పుడు 1000 కోట్లు కావచ్చు, అన్లిమిటెడ్ మనీ కావచ్చు, ఇప్పుడు అది మనం ఫిగర్ అవుట్ చేయలేం. ఎందుకంటే అన్లెస్ అంటిల్ దట్ ఈస్ బీన్ ప్రూవ్డ్. ఇప్పుడు రీసెంట్ గా చిన్న ఇన్సిడెంట్ జరిగింది, బాలకృష్ణ గారు కానివ్వండి, ఇప్పుడు ఒక ఎంప్లాయీ అయింది లక్ష్మి గారు, వాళ్ళ విషయంలో అది దే ఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. ఒక 2,50,00,000 రూపాయలు, ఇంత 27 కేజీల బంగారం దొరికింది అనేది ఒక కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు కవిత గారు కూడా ఒక ఆమె గురించి ఏంటంటే, ఈవెన్ ఆమెకు ఇది దుబాయ్లో అక్కడిక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, వేరే ప్రాపర్టీస్ కొన్నది. ఇక్కడ మామూలుగా బంజారాస్ లో చిన్న ఒక రెంటెడ్ హౌస్ లో ఉండేది. ఆల్ ఆఫ్ సడన్ గా ఎట్లయితే ఏ విధంగా జరిగింది అనేది మీడియాలో వచ్చింది. కాబట్టి వీ కాంట్ ఫిగర్ అవుట్. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటి అంటే, ఇప్పుడు రాజకీయ రంగంలోకి వెళ్తున్నారంటే వాళ్ళు ఈ అవినీతి డబ్బుకి అన్లిమిటెడ్ కరప్టెడ్ మనీని దే ఆర్ ఏబుల్ టు ఎర్న్. అది జరుగుతుంది. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు క్యాష్ కాదు, ఇప్పుడు ల్యాండ్ బ్యాంకు, తర్వాత గోల్డ్, ఇంకేంటిది ఇంటర్నేషనల్ బిజినెస్, రెగ్యులర్ ఇన్కమ్స్, ఇంటర్నేషనల్ మార్కెట్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్. సో దే ఆర్ గోయింగ్ బియాండ్. ఇప్పుడు అంతా వరల్డ్ వైడ్ గ్లోబల్ బిజినెస్ మ్యాన్ అవుతారు పొలిటీషియన్స్ అందరు. అన్ని విధాలుగా అన్ని రకాలుగా వాళ్ళు సంపాదించుకుంటారు. లెక్కర్ స్కామ్ లో బాగానే సంపాదించాలని ఉంటారని మీరు అనుకుంటున్నారు? బాగానే సంపాదించారంటే బాగానే సంపాదించారు. ఎందుకంటే 10 సంవత్సరాలు. ఒక ఫిగర్ చెప్పండి సార్, మీ నోటితో ఒక ఫిగర్ చెప్పండి. 1,00,000 కోట్లు సంపాదించుకున్నారు అనుకుంటే తప్పలేదు కదా. అంటే ఇప్పుడు 1,00,000 కోట్లు సంపాదించారు అంటారు. 1,00,000 కోట్లు సంపాదించుకుంటే తప్పలేదు కదా మరి.
ఎందుకంటే అక్కడ ఉన్న ఇప్పుడు ఆమెను సీరియస్ గా మరి ఆమెను వదిలిపెడతలేరు కదా. ఇప్పుడు ఒక జరిగింది, ఆమెకి ఏ మాత్రం అవకాశం ఉన్నా, ఎగ్జామ్షన్ ఉన్నా అక్కడ పరిస్థితులు వేరే విధంగా ఉండేవి. అక్కడ అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఒక విధంగా అది సీరియస్ గానే వెళ్తుంది. ఇప్పుడు మన దేశంలో ఈవెన్ ఇలాంటి వ్యక్తుల్ని సిబిఐ కొన్ని సంవత్సరాలు పరిశోధన చేసి సిబిఐ పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ బిలాంగ్ టు జార్ఖండ్, ఓకే, ఆమెను కూడా ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి చాలా తర్వాత అన్ని సాక్ష్యాధారాలతో పట్టుకొని అరెస్ట్ చేసి నౌ షీ ఈస్ బియాండ్ ద బార్స్. అంటే చివరికి ఇప్పుడు ఖచ్చితంగా కవిత గారు కూడా జైలుకి వెళ్తారని అంటారు. అంటే ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చిన తర్వాత ఇది ఒక పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు కేసీఆర్ గారు వెళ్ళి నరేంద్ర మోడీ గారి కాలు పట్టుకున్నారా వాళ్ళ కూతురు విషయంలో అంటే జరగవచ్చు. దాని తర్వాత వేరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, పొత్తులు జరగవచ్చు, వాళ్ళ మధ్యలో కాంప్రమైజ్ కావచ్చు. ఇప్పుడు వాళ్ళకున్న ప్రత్యర్థి కాంగ్రెస్ను ఓడించాలన్నా, వేరే తెలంగాణలో సీట్లు సంపాదించుకోవాలన్నా ఏదైనా ఒక అలయన్స్లో పోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎకనామికల్ అఫెన్సెస్ ఇది కవిత గారు చేసింది. ఈ ఎకనామికల్ అఫెన్సెస్ని ఏ విధంగా చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా చేసుకోవడానికి తప్పకుండా వాళ్ళు అవకాశం చూసుకుంటారు. ఎందుకంటే ఒక ఉద్యమం నేపథ్యంలో వచ్చిన కుటుంబం కాబట్టి వాళ్ళు దాన్ని ఎట్లా చేసుకోవాలనేది ఉంటుంది. ఇక్కడ నేను కూడా ఒక తెలంగాణ వాదిగా కవిత గారి విషయంలో నేను బాధపడుతున్నా. దానికి వాళ్ళందరికీ ఒక పునరావృతం కావద్దని, ఏ రాజకీయ నాయకులు కూడా ఇలాంటి విషయాలకు వెళ్ళొద్దని నేను వాళ్ళని కోరుకుంటూ, ఇలాంటి అక్యుజేషన్ ఫేస్ చేయొద్దని అందరినీ నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మనం తెలంగాణ అనే ఒక ఉద్యమంలోకి వెళ్ళి వచ్చింది, మనకు అన్ని వనరులు ఉన్నాయి, మనం కష్టపడి ఇంకా మన ప్రజలను మనం ఆదర్శవంతంగా ఉండాలని, దేశానికి అందరికీ ప్రపంచానికి కూడా మన తెలంగాణ అంటే ఒక ఆదర్శవంతంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.